లా అండ్ ఆర్డర్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావా? తన ఇంటికి వచ్చినప్పుడు గుర్తుకు రాలేదంటూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాత్రి వచ్చినట్లే పగలు సైతం వస్తుందని తెలుసుకోలేకపోయావా పెద్దారెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తాను బయట అడుగు పెడితే పోలీసులతో అరెస్టు చేయించే వాళ్ళని విమర్శించారు. పార్టీ కోసం 5 ఏళ్లు చాలా కష్టపడ్డానని, ఎన్నో కేసులు తనపై వైసీపీ నాయకులు పెట్టించారన్నారు. తనకు తాడిపత్రి ప్రజలే ముఖ్యమని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఓహో ఈ పొద్దు రాత్రి పగులు లా అండ్ ఆర్డర్ మా ఇంటికి వచ్చినప్పుడు లేదురా లా అండ్ ఆర్డర్. నేను నరసింహస్వామి కొండకు పోతా అంటే అప్పుడు లా అండ్ ఆర్డర్ లేదురా. సద్దెల్లి నాకు వస్తా అంటే లా అండ్ ఆర్డర్ లేదురా. మున్సిపల్ ట్రాక్టర్ తీసుకుపోతుంటే లా అండ్ ఆర్డర్ లేదురా. ఎంత వచ్చారా నువ్వు? నీ ఇంట్లో ఎవరిదిరా చెప్పరా? నీ ఇంట్లో ఎవరిది? ఎంత కొన్నావురా? ఎన్ని సెంట్లు కొన్నావు? ఎన్ని సెంట్లు ఆక్రమించుకున్నావురా? ఏడో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా ఇచ్చినాడే 4 సెంట్లు డివైడ్ అయ్యి ఇచ్చినాడలే. ఇదిరా కనపడతా లేదు. నీ ఇల్లు అంత ఎంత ఉందిరా? నీది కరెక్ట్ ఉందా? ఇప్పుడు చెప్పరా, నువ్వు చెప్పరా. నువ్వు ఏం చేసినావురా? ఫస్ట్ ఎంత ఉందిరా భూమి కోడలతో కొన్నప్పుడు? కొంతమంది ఎట్లా వచ్చారా చెప్పురా? ఎట్లా వచ్చారా? నువ్వు డివైడ్ కాలే, అసలు పర్మిషన్ ఉండేదిలే నీ దానికి. అప్పుడేదో జరిగిందని చేసుకున్నావు. నీకు రూల్ రెగ్యులేషన్ తెలిసిండే కదా. ఆడ చీప్ గా వస్తా అంటే ఆడ ఎల్పీ నెంబర్తో సహా తిప్ప ఇవన్నీ చూడప్ప. చెప్పరా కరెక్ట్ ఉన్నా చెప్పరా? విత్ ఆల్ ద రికార్డ్స్ కరెక్ట్ ఉన్నారా? నువ్వు అన్ని ఉన్నాయరా? నీ రికార్డ్ అప్ప, నా రికార్డు కాదు. ఇవన్నీ నీవే. యాడ్ నుంచి వచ్చింది కూడా చెప్తా. అనిల్ కుమార్ రెడ్డి గారు వాడు ఏడు తప్పించుకొని పోతానని వాడు యాడికి ఓడలేవాడు. బెంగళూరు నుండి ఇంగ్లూరులో ఉంటాడు. యాడికి ఓడలే. పొద్దునూగులు అంటారు గెలిపించుకోలేకపోయా కొడుకునంట. నన్ను కొడిపించుకోలేకపోయినా సరే నేను గెలిపించుకోలేకపోయినా. మీరు గెలిచేదా కదా ఇప్పుడు? నీ పెద్ద కొడుకు అయితే ఆడలు కొట్టరు కదరా. మా బెడ్రూమ్ లో చేంజ్ చేస్తారు. చెప్పమంటావా హిస్టరీ? బతుకులు చెప్ప. ఇదిరా నీ రికార్డు. నా కొడుకులు రిజిస్టర్ ఆఫీసర్లు పోతారు. ఆ లేడీకి చెప్పినా నువ్వు కూడా ధమా చేస్తాను. ఏం రిప్లై ఇస్తావు? నాకే చదువుకున్నా ఆయన సమ్ రూల్స్ పోతావు. నువ్వు కూడా నువ్వు ఆ రిప్లై చూడు పోతావు. నీకు మళ్ళీ పెట్టాడు చూడు, మళ్ళీ పెట్టినా చూడే రెవెన్యూ వాళ్ళకి. అంటే ఎవరు కదా సార్ నేను క్యాన్సిల్ చేయలేమంట. క్యాన్సిల్ చేయొద్దులే, నీ ఉద్యోగం పోతుంది. సమాజ్ చేసి ఆడపిల్లవని ఊరికినే ఉన్నా. ఏం రాస్తావు రిప్లై? నాక అదే నేను రిప్లై మళ్ళీ పంపించాను చూడే. పంపే. ఐ నో ద లా ఆల్సో. ఇఫ్ ఐ డోంట్ నో ఐ కెన్ ఆస్క్ సంబడి అండ్ గెట్ ఇట్. కరెక్ట్ అని చెప్పురా. ఇది కరెక్ట్ నాది భూమి అని చెప్పురా. చెప్పురా రేపు చెప్పురా. అనంతరూపాయి చెప్తాండవే. పొద్దున వస్తుంది, రాత్రి వస్తుంది, నన్ను రానియడం రారా. హైకోర్టు ఏం చేస్తుంది? ఇస్తుంది పర్మిషన్ రా. మేమేమన్నా మేమప్ప యా పార్టీ వచ్చినా, ఎవడొచ్చినా, నేను వచ్చినా, నువ్వు వచ్చినా పార్టీ చేస్తాను. నేను అదే భయపడి చెప్తాను. నువ్వు వస్తే పార్టీ చేస్తాను. తను తరుముతాను ఊళ్ళో ప్రజలు. పొద్దున్న ఎత్తారా పోలీసులు అడుగుతారు రారలే. నీ కొడుకుని పంపిరా. నా కొడుకుని నేను పిలుచుకొచ్చినప్పుడు నేను ఈడే ఉన్నానులే. 15 తేదీ లోపల రెవెన్యూ వాళ్ళు ఇస్తేనే విత్ ఆల్ రికార్డ్స్. దీంట్లో 45 ఎకరాలు గవర్నమెంట్ కొట్టేసినావు. ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళది కొదమాది. ఆ పొద్దు అయ్యా మాకు ఉద్యోగాలు ఇస్తారు అంటే అమ్మినారు. వాళ్ళందరూ ఏం చేస్తావు? నువ్వు రూల్తో వచ్చింది మా ఇంటికి. ఇంకా చంద్రబాబు నాయుడుతో వచ్చింది మాకు కష్టాలు. అప్పుడే నిన్న రాత్రి ఫోన్ అప్పో అప్పా అప్పలేదు కప్పలేదు. మేము కష్టపడ్డాం, మేము బాధపడ్డాం. మొత్తం మా ఫ్యామిలీ బాధపడింది. పిల్ల జల్ల గల్ల అందరూ. ఏమి తెలియని అమాయకుడు నా కొడుకుని లోపలేపిస్తావు. ఎంబీ యాక్ట్ ఉందిరా ప్రతిదానికి. రెవెన్యూ యాక్ట్, ఎంబీ యాక్ట్, ఎక్సైజ్ యాక్ట్, పోలీసు ఉంది. మీకు పిల్లలు లేరు? పోతారా రే. నా మీద కేసులు పెట్టి నా కొడుకు మీద కేసు పెట్టి నా కొడుకు పోతారా, నాశనం అయిపోతారు. ఏమంటే పుమ్మంట. అప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు ఆ పొద్దు ఏమైతే పోలీసు, ఈ పొద్దు ఏదైతే అప్పుడు పోలీసు వచ్చింది. ఎస్ నీతో మీది తప్పు. 3 నిమిషాల్లో ఆయనకిచ్చి ఒక సంతకం పెట్టించుకొచ్చాడు. అయిపోయాడు. 8:30 వరకు చేస్తారా? నేను భయపడి అనంతపూర్లో ఉన్నాను రే. మా ఊరు ఏమో అవుతానని చెప్పి భయపడి వచ్చి ఆడు కూర్చుంటాను. నేను నాదిరా ఊరు, నేను సేవ్ చేసుకోవాల్సిన పని నాదిరా ఉండేది. ఎస్ ఈ ప్రాణం ఉన్నందుకు కొట్లాడతారా? పార్టీ లేదు, నా ఇది లేదు. చెప్పు లేదని చెప్పురా. లేదని చెప్పు పబ్లిక్ లో. ఇది కూడా అయిపోయింది. మంచోని కానీ కొట్లే నాయుడే విత్ ఆల్ రికార్డ్స్. నేను ఎవరిని రివెంజ్ తీసుకుంటా రికార్డ్ తో. ముందు కొడతాను.